హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మిత్రులారా, ఈరోజు ఈ జాబ్లకు సంబంధించినటువంటి సమాచారం ఏంటి, అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇప్పటి నుంచే మీకు 1000 ఆఫర్ ఇంకా కంటిన్యూ అవుతుంది కొద్ది రోజులు. ఈ 1000తో మీకు ఈ టెట్ డిఎస్కి సంబంధించినటువంటి వీడియోస్, అదేవిధంగా మిగిలినటువంటి గ్రూప్ 4 ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలలో గ్రూప్ 4 నోటిఫికేషన్లు, అదేవిధంగా వివిధ నోటిఫికేషన్లు ఉన్నాయి. కాబట్టి సో దానికి సంబంధించినటువంటి వీడియోస్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్కే మీకు లభ్యమవుతాయి. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా యాప్లో మీరు రాయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ యాప్ వలన ఉపయోగాలు, మరి మీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీరు పొందగలరు. అదేవిధంగా బుక్స్ కూడా చాలామంది అభ్యర్థులు అను పబ్లికేషన్ బుక్స్ అంటే ఒక క్వాలిటీతో కూడుకున్నటువంటి బుక్స్, మీ ఉద్యోగాన్ని మీ చేతిలోకి తీసుకొచ్చేటటువంటి బుక్స్, ఎగ్జామ్ పేపర్ చేసేటప్పుడు ఈ మన బుక్స్ చదవటం వలన ఎగ్జామ్ పేపర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే అను పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవుతారో వారందరికీ కూడా రేపు లాస్ట్ ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు సో దానికి సంబంధించినటువంటి బిట్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే మేము టోటలు సిలబస్ ప్రకారం మెటీరియల్ చక్కగా క్రోడీకరించి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా అవుతాయి. మరి టెక్స్ట్ బుక్స్ అవన్నీ చదవాలి అంటే మరి మీరు వేరే జాబులు చేస్తూ ఉంటారు, జాబులు చేస్తూ మీరు చదువుకుంటారు. కాబట్టి మరి టెక్స్ట్ బుక్స్ చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్తో సంబంధం లేకుండా, ఎందుకంటే మేము టెక్స్ట్ బుక్స్ ప్రకారమే చేసాం కాబట్టి టెక్స్ట్ బుక్ని ప్రతి లైను అను పబ్లికేషన్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళనవసరం లేదు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా. అదేవిధంగా మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీ శక్తి సామర్థ్యాల మీద మీకు విశ్వాసం ఉంటే, ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో మిమ్మలను ఏ శక్తి కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఏ దుష్టశక్తి కూడా మరి మీ దరిదాపు కూడా రాదు. అంటే నేనేమంటానంటే మీ శక్తి మీద మీకు నమ్మకం ఉండాలి, మీ పవర్ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎవరికైతే మీ శక్తి మీద మీకు నమ్మకం ఉంటుందో అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు. అయితే ఈ శక్తి మీద నమ్మకం అనేటటువంటిది ఒక్క రోజులో రాదు, ఒక్క పూటలో రాదు, ఒక్క నెలలో రాదు. మీరు కంటిన్యూగా స్టడీ చేస్తూ, డిస్కస్ చేస్తూ, పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు నమ్మకం కలిగేస్తుంది. ఏ విధమైన నమ్మకం? నాకు గ్యారంటీగా జాబ్ వస్తుంది అనేటటువంటి నమ్మకం మీలో కలుగుతుంది. ఎప్పుడైతే ఆ నమ్మకం
మీ అంతరాత్మ మీకు చెబుతుందో నీకు గ్యారంటీగా జాబ్ వస్తుందని మీ అంతరాత్మ మీకు ఆటోమేటిక్గా సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు మీరు చక్కగా ప్రిపేర్ అవ్వాలి. కానీ మీరు చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటంటే నోటిఫికేషన్ రాలేదని ఏడవటం, అదేవిధంగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విషాదం వ్యక్తం చేయడం, రకరకాల సొల్లు మాటలు చెప్పటం, టైం వేస్ట్ చేసుకోవటం, లేనిపోయినటువంటి మరి చెత్త చెదారం డిస్కస్ చేయటం, వీటి వలన ఏమవుతుందంటే ఉపయోగం లేదు. నో యూజ్ అట్ ఆల్, నో యూజ్ అట్ ఆల్. మీ కాన్సన్ట్రేషన్ ప్రతి నిమిషం మీకు సద్వినియోగం అవుతుందా లేదా, లేదా మీకు దుర్వినియోగం అవుతుంది ఇదన్నీ అవుతుందా లేదా, ఈ విధంగా ఆలోచించుకోవాలి. ప్రతి నిమిషం మీకు ఉపయోగపడుతుందా, నిమిషానికి ఈ నిమిషంలో నేను ఎంత సాధించాను, ఎంత స్టడీ చేశాను. చెత్తా చెదారంగాళ్ళు చాలామంది ఉంటారు మార్కెట్లో. నేను వీడియోస్ పెడుతుంటే రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. చాలామంది అభ్యర్థులు చాలామంది అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు. అప్రిషియేట్ చేసేవాళ్ళు వందల వేలల్లో ఉంటే డిస్కరేజ్ చేసేవాళ్ళు వేల మీద ఉంటారన్నమాట. వేళ్ల మీద ఉంటారు. అంటే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళు సైకాగాళ్ళు. ఎవరినైనా ఏదో ఒకటి ఇబ్బంది పెడతామని చూస్తూ ఉంటారు, రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాంతం వాళ్ళకి ఉద్యోగం రాదు చెప్తున్నాను. వేరే వాళ్ళు ఎవరినైనా మమ్మల్ని కానీ ఎవరైనా డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటే మంచిని ఆస్వాదించండి, మంచిని రిసీవ్ చేసుకోండి, మంచిని ప్రేమించండి. ఎక్కడున్నా కానీ, ఎవరి దగ్గర ఉన్నా కానీ, మీ శత్రువు దగ్గర ఉన్నా కానీ మంచిని ప్రేమించండి. ఎస్, ఎక్కడున్నా మీ ఫ్రెండ్ దగ్గర చెడు ఉంటే ద్వేషించండి. వాడు మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా, మీ బ్రదర్ అయినా, ఎవరైనా సరే చెడు ఉంటే దాన్ని ద్వేషించండి. మీ శత్రువు దగ్గర, మీ శత్రువు అయినప్పటికీ కూడా మంచి ఉంటే వాడిని అడిగి ఆ మంచిని రిసీవ్ చేసుకోండి. అంతేగాని లేనిపోయినటువంటి కామెంట్స్, ఈ సంవత్సరం డిఎస్సి ఉండదనుకోవటం, ఎప్పుడో వస్తుందనుకోవటం. మిత్రులు, నేను ఒకటే చెప్తున్నా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అతను చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్, చిన్న వర్డ్ ఏంటంటే పిల్లల యొక్క నిష్పత్తికి అనుగుణంగా టీచర్స్ని పెంచాలి కూడా అని చెప్పడం జరిగింది. అంటే పిల్లలు ఏ రేషియోలో పెరుగుతున్నారో టీచర్స్ను కూడా అదే రేషియోలో మేము పెంచుతామని చెప్పడం జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు సుమారుగా 6,50,000 మంది వరకు న్యూ అడ్మిషన్స్ అయినాయి. మరి వీళ్ళందరికీ పాఠాలు చెప్పాలి అంటే ఉన్నటువంటి టీచర్స్ సరిపోరు. కాబట్టి తప్పనిసరిగా మరి పాఠశాల ఓపెన్ చేశారు కాబట్టి సో దీనికనుగుణంగా స్ట్రీమ్లైజ్ చేసుకుని ఎంతమంది టీచర్స్ కావాలి, ఎంతమంది పిల్లలు వస్తున్నారు, పిల్లల యొక్క రేషియోకి అనుగుణంగా మరి టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో దీని గురించి మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవసరం లేదు, ఎలాంటి డౌట్ పెట్టుకోవసరం లేదు. మీకు అక్టోబర్లో టెట్ వస్తుంది. టెట్ ఒక 3-4 నెలల ప్రాసెస్. అంటే డిసెంబర్కి టెట్ అయిపోతే నెక్స్ట్ జనవరికి మీకు దీనికి సంబంధించినటువంటి పోస్టుల అనౌన్స్మెంటు వస్తుంది అనమాట. కాబట్టి ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. మీరు ఈ సిలబస్ని కంప్లీట్ చేయాలంటే చాలామంది ఏమంటారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందామంటే, కేవలం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చూసుకుంటారు, పుస్తకాలు చూసుకోవడం సరిపోతుంది. కానీ మీకు అంతగా ఉపయోగం ఉండదు, మార్కులు పెద్దగా రావు. మీరు ఏం చేయాలంటే మీరు సెటిల్ అవ్వాలనేటువంటి ధ్యాస, మీరు సొల్లువాగుడు బంద్ చేసి మీరు త్వరగా సెటిల్ అవ్వాలనేటటువంటి మీ ఉద్దేశం ఉంటే మీరు మీకు ఉన్నటువంటి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ నెలలో గ్రూప్ 4 వస్తుంది. సో దానికి అనుగుణంగా మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా మన వీడియోస్, మీరు శాంపుల్ వీడియోస్ మేము ఎలాంటి డబ్బులు లేకుండా ఒకసారి చూసుకుంటాము అని అన్నారు. సో ఈ 2 days ఈ రోజు వరకు మీకు అవకాశం ఇచ్చాము. కాబట్టి మాకు ఓపెన్ కావట్లేదు అంటే మీరు చూడంగానే ఓపెన్ కాదు, యాప్లోకి వెళ్ళి సర్చింగ్ చేసి ఈ కోర్సు ఏది 15 మరియు 16వ తారీఖున 15/8/2021 నుంచి 16/8/2021 వరకు, అంటే 2 రోజుల పాటు ఫ్రీ
ఉచిత వీడియోస్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సుని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కాబట్టి దీనికి సింగిల్ రూపాయి అవసరం లేదు. అంటే ఈరోజు ఈవినింగ్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి. మీకు 1000 రూపీస్కే వీడియోస్ అందించబడతాయి. అదేవిధంగా కేవలం 1300కే మొత్తం టోటల్ సెట్, మొత్తం బుక్స్ అన్ని టోటల్ సెట్ మీకు అందించబడుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి నిర్ణయం తీసుకుని మీరు ఎలా ఎట్టి పరిస్థితుల్లో కాలాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క ప్లానింగ్, మీ యొక్క షెడ్యూల్ ప్రకారం మీరు ముందుకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. గ్రూప్ 4 సంబంధించినటువంటి బుక్స్ ఒక వారం 10 రోజుల్లో ఈ బుక్స్ మీ ముందుకి వచ్చేస్తాయి. అంటే నేను ఏమనుకుంటున్నానంటే 20 నుంచి 25 లేదా 30 తారీఖు లోపు మీకు నోటిఫికేషను ఎప్పుడైనా ఇవ్వచ్చని మన పేపర్లోకి రావడం జరిగింది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిగణలో తీసుకుని మరి దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఈ విధంగా మీకు మార్కెట్లోకి వస్తాయి అన్నమాట. ఇవి అధ్యాపక పోస్టుల భర్తీలో జాప్యం ఎలా, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు మరి దీని సందర్భంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులు అంటే జేఎల్ అంటే డిఎల్ అధ్యాపక లెక్చరర్ పోస్టులు ఇవన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా 25,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందన్నమాట. మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రులకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే 50 నుంచి 70,000 పోస్టులు ఏ సమయంలోనైనా ఏ రోజైనా దానికి సంబంధించినటువంటి స్టేట్మెంటు దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు టెట్గా ప్రిపేర్ అవ్వండి. మీకు గురుకుల పోస్టులకు సంబంధించి 6,000-7,000 గురుకుల పోస్టులు, అదేవిధంగా ఎస్జిటి పోస్టు కూడా పెంచుతారు. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇస్తారు. వీటన్నింటికంటే ముందు ఫస్ట్ అక్కడ 2 టెట్లే జరిగినాయి కాబట్టి టెట్ నోటిఫికేషన్ కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఈ నోటిఫికేషన్ను జాగ్రత్తగా ట్యాకిల్ చేయవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ టెట్ నోటిఫికేషను ఏ సమయంలోనైనా మీకు రావడానికి అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిగణలో తీసుకుని మీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఏ సమయంలో అయినా మీకు ఆ ఇంగ్లీష్ మీడియం బుక్స్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ పబ్లికేషన్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. పలానా రోజు మీకు ఏర్పాటు చేస్తున్నామని ఖచ్చితంగా అదే రోజు మీకు ఉంటుందన్నమాట. మ్యాథ్స్ ఈ రోజుతో మ్యాథ్స్ అయిపోతుంది, ఒకసారి చెక్ చేసుకుని టైప్ అయిపోతుంది, ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ ఫిజిక్స్ బయాలజీ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ ట్రై మెథడ్ ఒక 3 or 4 days ట్రై మెథడ్ వర్క్ ఉంది, అది కూడా ఒకసారి చూసుకుంటే దెన్ ఆటోమేటిక్గా బుక్స్ మీ ముందుకి రావడం జరుగుతుందన్నమాట. నేటి నుంచి బడులు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే సుమారు 15,000 పాఠశాలలు 3,000 కోట్లతో ఖర్చు పెట్టి, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పేద పిల్లలకు సంబంధించినటువంటి పాఠశాలలు ఇవి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పాఠశాలలు ఇవి. ఈ పాఠశాలలు విద్యార్థులకు అంకితం చేయడం జరుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెస్ట్ గోదావరి జిల్లాలో. కాబట్టి ఇదే రోజు నాడు నేడు సెకండ్ పేజ్కు సంబంధించినటువంటి పనులు కూడా ఈరోజే ప్రారంభమవుతాయి. మరి ఇది ఒక మంచి పరిణామం, అద్భుతమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా ఉద్యోగాలు టీచర్ పోస్టులు రావాలి అంటే పిల్లలు స్కూల్లో చేరితేనే మీకు పోస్టులు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వం అయినా మీకు పోస్టులు ఇవ్వాలి అంటే పిల్లలు లేకుండా బెంచీలు ఖాళీగా ఉంటే పోస్టులు రావు. అంటే మీకు ఉద్యోగాలు రావాలి అంటే, ఎక్కువ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు రావాలి అంటే ఆ పాఠశాలలో పిల్లలు చదవాలి, పిల్లలు చేరాలి, న్యూ అడ్మిషన్స్ చేరాలి. అప్పుడు మాత్రమే పోస్టులు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో
చాలా బాగా చేశారు. మరి పిల్లలు కూడా న్యూ అడ్మిషన్స్ బాగా పెరిగినాయి. దీనికి తోడు ఏ రేషియోలో అయితే పిల్లలు పెరిగారో అదే రేషియోలో మరి టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సంతోషించవలసినటువంటి అంశం. ఈరోజు కాకపోయినా రేపైనా మీరు నమ్మకం పెట్టుకోవచ్చు, తప్పనిసరిగా నోటిఫికేషన్లు వస్తాయని. శివపాల్ సార్, మరి వీరు టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. రాయండి, ఎందుకంటే సైకాలజీకి సంబంధించి ఎగ్జామ్స్. అదేవిధంగా మరి మ్యాథ్స్ సార్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో వారి వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ వారి యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జామ్స్ రాయండి. అదేవిధంగా మన యాప్లో కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తే దాన్ని ఆటోమేటిక్గా మన టీం కూడా ఈ విధంగా కండక్ట్ చేయడం వలన నేను ఒక్కడనే ఇన్వాల్వ్ అయితే మీకు కొంతవరకే సర్వీస్ ఉంటుంది, సేవ. అలా కాకుండా టీం మొత్తాన్ని ఇన్వాల్వ్ చేపిస్తే ఏమవుతుందంటే అందరి దగ్గర నుంచి మీకు పేపర్ కండక్ట్ చేయడం, అదేవిధంగా ఎగ్జామ్స్ పెట్టడం, ఆ ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వస్తాయి ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా శివపాల్ సారు మరి 2 రాష్ట్రాల్లో సైకాలజీ సబ్జెక్టులో మరి దిట్ట. కాబట్టి ఈ విధంగా ఇతను సైకాలజీని బాగా పికప్ చేసుకుని పిల్లలకి న్యాయం చేయాలి, స్వచ్ఛందంగా ఎలాంటి డబ్బులు వసూలు చేయకోకుండా స్వచ్ఛందంగా పిల్లలకి మీ అందరికీ న్యాయం చేయాలి, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి న్యాయం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో, దూరదృష్టితో మరి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సార్ అడుగుతున్నారు క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి సార్. ఎలా మీరు ఒక 2 మినిట్స్లో వాళ్ళు ఎలా అడగాలి నేనే చెప్తున్నాను. మీరు నిద్రపోయినా వాళ్ళు నిద్రపోనిరు మిమ్మల్ని, ఆ విధంగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి, ఏ విధంగా వాళ్ళ ఫాలో అవ్వాలి, సబ్జెక్ట్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఫాలో అయితే మరి వాళ్ళు పైకి వస్తారో, మరి మీరు వాళ్ళ కోసం మీకు ఛానల్ పెట్టారు కదా, టెలిగ్రామ్ ఛానల్ పెట్టారు కదా, మరి ఆ ఛానల్ ద్వారా మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారో ఒకసారి ఒక 2 మినిట్స్లో వాళ్ళకి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపాల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్
సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. అదేవిధంగా విష్ణుమూర్తి ఇతని యొక్క వీడియో కూడా ఇప్పుడు ప్లే జరుగుతుంది. ఇతని మాటల్లో మరి మ్యాథ్స్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటటువంటి ఇతని మాటల్లోనే ఉందాం. 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మార్గదర్శిగా మరియు అత్యంత ప్రామాణికమైనటువంటి పుస్తకాలను అందిస్తున్న శ్రీ అను పబ్లికేషన్ ఎండి గారు సెవే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలామంది నిరుద్యోగులు శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ చదవడం ద్వారా చాలా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా మేమందరం భావిస్తున్నాం. అదేవిధంగా చాలామంది సోషల్ స్టడీస్ అభ్యర్థులు కానీ లేదా బయాలజీ అభ్యర్థులు కానీ మ్యాథమెటిక్స్ రాక మేము హెచ్ఈడి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం సార్ అని చాలా ఎక్కువ మంది వాట్సాప్ మెసేజ్లు మరియు ఫోన్ల ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. మీరందరూ కూడా భయపడవలసిన అవసరం ఏమీ లేదమ్మా. మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బేసిక్స్ కాన్సెప్ట్స్ని మీరు రెగ్యులర్గా నేర్చుకున్నట్లయితే మనం రేపు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఏ లెక్క ఇచ్చినా ఈజీగా చేయగలం. దాని కొరకు మన అను పబ్లికేషన్ నుంచి మ్యాథమెటిక్స్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ మ్యాథమెటిక్స్ బుక్ టెట్ 2021 సిలబస్ను అనుసరించి క్లియర్గా ప్రతి టాపిక్ న్యూ సిలబస్ అండ్ ఓల్డ్ సిలబస్ని బేస్ చేసిన బుక్ నింపారు. చాలా ఎక్స్ట్రానరీగా ఉంది. ఆ బుక్ ఒక్కటి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం 24 మార్కులు ఖచ్చితంగా కంటెంట్లో స్కోర్ చేయగలం. అదేవిధంగా మెథడాలజీ కూడా అదే బుక్లో పొందుపరిచారు. చాలా ఎక్స్ట్రానరీగా రాశారు. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి పాయింట్ని అందులో పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఏ సందేహం ఉన్నా మ్యాథమెటిక్స్లో 24/7 సెవే సార్ చెప్పినటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా ఖచ్చితంగా మీ డౌట్స్ని మేము క్లారిఫై చేస్తాం. ఎప్పుడూ కూడా మీ వెంటే అను పబ్లికేషన్ మరియు మేమందరం కూడా ఉంటామని మర్చిపోవద్దు. ఖచ్చితంగా బాగా చదవండి. ఈయన కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ దీంట్లో కూడా మీరు మ్యాథ్స్ అండి ఉద్యోగం రావాలి అంటే మ్యాథమెటిక్స్ కీ సబ్జెక్ట్, కీ రోల్ పోషిస్తుంది అనమాట. మ్యాథ్స్ రాకపోతే ఉద్యోగం రాదు. మిగిలినటువంటి సబ్జెక్టులు చదువుకుంటే వస్తాయి, డిస్కషన్ చేస్తే వస్తాయి. కానీ మ్యాథ్స్ మీరు కొంచెం టెక్నిక్గా ఆలోచించాలి, భయపడొద్దు, టెక్నిక్ ఆలోచించాలి. మ్యాథ్స్ ఎప్పుడైతే మీరు టెక్నిక్ ఆలోచించి ఇంట్రెస్ట్ పెంచుకుంటారో మ్యాథ్స్ అంతా ఈజియెస్ట్ సబ్జెక్టు, మరి ఏ సబ్జెక్టు ఉండదు. ఒకవేళ మ్యాథ్స్ అంటే భయపడి మీరు మ్యాథ్స్ అంటే బోరు కొట్టి మ్యాథ్స్ అంటే అసహ్యం సబ్జెక్ట్ అని మీరు ఫీల్ అయితే మ్యాథ్స్ కంటే కఠినమైనటువంటి సబ్జెక్ట్ మరేది ఉండదు. రెండూ ఉన్నాయి అనమాట. అంటే మ్యాథ్స్ విషయంలో పులి మీద స్వారీ చేసినట్టు మాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాథ్స్ని బాగా పెంచుకోండి. ఇతను బాగా మీకు హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ.